చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్ లా భావించండి, మీ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా 15,000 రాసి పెట్టుకోండి. మరి ఆశీర్వదించండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకోండి. బాండ్ రేపు పొద్దున ఆడబడి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఈ విధంగా ప్రచారం చేసి రాసి పెట్టుకోండి. ఎక్కడ రాసి పెట్టుకోవాలి? నుదుటి మీద రాసి పెట్టుకుంటున్నారు. మళ్ళీసారి అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపించడం. ఎక్కడ రాసి పెట్టుకోవాలండి? తల్లికి వందనం అనుకుంటూ, అమ్మా వందనం అనుకుంటూ, అయ్యా వందనం అనుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరిగారు కదా వీధి. ఈ రోజున ఏమైంది? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము 44.48 లక్షల మంది తల్లులకి, దాదాపుగా 84 లక్షల మంది పిల్లలకి 26,067 కోట్లని జగనన్న అందించారు. అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు. ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు, తల్లులు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున. కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఇంకా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజున మీరు తేల్చి చెప్పేశారు కేబినెట్ లో ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి. అరే, మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందరకు వచ్చి చెప్తారు మేము ఇస్తామని. మేము ఇవ్వమని మాత్రం 4 గోళ్ల మధ్య చెప్పేస్తారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే, ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకొచ్చి ఈ రోజున చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి. పోని నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే చిన్న విషయం కాదండి ఇది. ప్రజల్ని నమ్మించి, మాటిచ్చి, మోసం చేసి అధికారంలోకి వచ్చేసి ఏరు దాటాక తెప్ప తెగలేసినటువంటి చందాన్ ఉంది ఇది. కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఆడబిడ్డ నిధి అని మీరు చెప్పినటువంటి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి నెలకి 1,500 అని చెప్పారు మీరు. 18 ఏళ్లు నిండిన వాళ్ళు దాదాపుగా 2.7 కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ 2.7 కోట్ల మందికి మీరిస్తానన్న లెక్కే 1,500 చొప్పున, ఏడాదికి 18,000 చొప్పున, మొత్తం 37,313 కోట్లు. ఇది ఒక లెక్క. తల్లికి వందనం దగ్గరికి వస్తే మొత్తం 83 లక్షలు, అంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్కూల్ కి వెళ్లేటువంటి పిల్లలు 83 లక్షల మంది ఉన్నారు. అలాగే ఒక స్టూడెంట్ కి 15,000 అన్నారు, మీరే అన్నారు, నేనేమన్నా 15,000 మీరే అన్నారు. ఆ లెక్కన మొత్తం 12,450 కోట్లు. ఇక మీరు ఇస్తానన్న దీపం పథకం, బాబు అసంచేతంగా మాట్లాడుకోవాలి మనం. ఈ దీపం పథకం కింద అసలు మొత్తం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో 1,54,47,061 మంది. ఓకే, మీరు ఇస్తానన్నది 3 సిలిండర్లు ఏడాదికి. ఒక సిలిండర్ కి ఎంత అన్నారు? 1,000 రూపాయలు అన్నారు. అవునా? ఆ లెక్కన సంవత్సరానికి
సంవత్సరానికి 3,000 అయింది. అప్పుడు ఇంతమందికి 1,54,47,061 మందికి ఎంత అవుతోందండి సంవత్సరానికి? ఈ దీపం పథకం కింద 4,115 కోట్లు కావాలి. 4,115 కోట్లు. కానీ మీరు ప్రవేశపెట్టింది 800 చిల్లర. అంటే మీరు ఒక్కొక్కటే ఇద్దాం అనుకున్నారా? ఎగ్గొట్టేస్తామని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తూ ఉంటారా? ఏం అడగర్లే, ఏం పట్టించుకోరులే అని చెప్పి. అలాగే బస్సు ప్రయాణాల గురించి కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఉచిత బస్సు మా మహిళలందరికీ, ఆహా ఎంత సంబరపడ్డారో ఆ రోజున. ఉచిత బస్సు మహిళలందరికీ చక్కగా ఫ్రీగా ఎక్కేసి అట్లా మనకి ఎటు కావాలంటే వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ అది కాస్త దసరా అన్నారు, అదైపోయింది. తర్వాత దీపావళి అన్నారు, అదైపోయింది. ఆ తర్వాత నూతన సంవత్సరానికి అన్నారు, అదైపోయింది. సంక్రాంతి కూడా వచ్చేస్తోంది. ఇప్పుడేమో మీరు ఏప్రిల్ నుంచి అంటున్నారు మళ్ళీ. ఎందుకు అంటే ఒక ఉచిత బస్సు హామీని అమలు చేయడంలో ఇన్ని వాయిదాలు ఎందుకు? మా మహిళలకి ఇచ్చిన మాటని ఇన్ని సార్లు ఎందుకు పక్కకు జరుపుకుంటూ వస్తున్నారు? ఎందుకు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు? మహిళలనే కాదు, మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏ ఒక్క హామీ నెరవేర్చారండి? ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు? నారా లోకేష్ గారు తీసుకుంటే టైం రాసి పెట్టుకోండి, డేట్ రాసి పెట్టుకోండి. 2025 మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. లోకేష్ గారు టైం రాసి పెట్టుకున్నాము, డేట్ రాసి పెట్టుకున్నాము. ఎక్కడ సార్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు? ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. అందుకే హామీ ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్, చాలా స్పష్టంగా జనవరి 1, 2025. సో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు ఈ హామీ వస్తుంది అని నిరుద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగళం అంటూ నిరుద్యోగ భృతి 3,000 అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకండి. ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతుంది. అలాగే మహిళా సంక్షేమం గురించినటువంటి మాటలు అసలు ఒకటి కాదు, రెండు కాదు. నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా? ఇంతలా నమ్మించొచ్చా? ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు. అలా చెప్పారు మీరు. అసలు నిజంగా ఏం చెప్పారండి? స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు. అది లేదు. ప్రత్యేక పథకం P4 మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు, అది లేదు. అంగన్వాడీ కార్యకర్తలు లేదు. వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు, అది లేదు. పండగ కానుకలు అన్నారు, పెళ్లి కానుకలు అన్నారు. పండగలు లేవు, పెళ్లిళ్ళు లేవు. ఒకటే పండగ, ఒకటే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు.